హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిసెస్ పీజే వ్లాగ్స్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి ఖుషి బర్త్డే పార్ట్ 2 సిరీస్ అనమాట. అండ్ ఇదే ఫైనల్. ఇక్కడ వచ్చేటప్పటికి ఇంటి దగ్గర ఫ్లెక్సీస్ అరేంజ్ చేసాము. ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే 2 ఫ్లెక్సీస్ పెట్టించుకున్నామంట, రోడ్ కట్ ఒకటి ఇటొకటి. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే లైక్ మనకి ఫంక్షన్ అవుట్డోర్లో ఎట్లా ఎంత స్పేస్లో చేసుకుంటున్నాము ఇదంతా కనిపిస్తుంది. అండ్ ఇంటికి మీద కూడా 2 ఫ్లెక్సీస్ పెట్టించుకున్నాము. ఒకటేమో పవన్ వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టించారు అండ్ ఇంకొకటి మేము అరేంజ్ చేసుకున్నాం అనమాట. ఇది అవుట్డోర్ అండ్ దట్టు మార్నింగ్ జరగటం వల్ల చుట్టూ మొత్తం అంతా క్లోజ్ చేసేసాము షామియానా తోటి. అండ్ అలాగే మనకి లైక్ మ్యాక్సిమం అందరు ఇటు నుంచే వస్తారు ఎంట్రీ అనేది, ఎందుకంటే ఇది దాటిన తర్వాత మా ఇల్లు ఉంటుంది. సో అటు నుంచి తక్కువ ఉంటాం కాబట్టి ఇటు స్టార్టింగ్ ఎంట్రన్స్లో వచ్చేటప్పటికి ఇలాగ బెలూన్ ఆర్చ్ ఒకటి పెట్టించుకున్నాము. అండ్ ఇలా లోపలికి వెళ్ళేటప్పటికి ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్లో మనకి ఇన్విటేషన్ బోర్డు ఒకటి ఉంటుంది. ఇవన్నీ లైక్ మొత్తం అంతా ఈవెంట్కి ఇచ్చాము మేము, ఈవెంట్ ఆర్గనైజర్స్ వాళ్ళే చేశారు. ఇది షామియానా ఇదంతా లైక్ కంబైన్డ్ పీపుల్ అనమాట, మొత్తం ఒకరికే కాంట్రాక్ట్ అన్నట్లు. ఇంకా అండ్ ఇవి పాప ఫోమ్ బోర్డ్స్ యాక్చువల్లీ 12 అరేంజ్ చేశారు. 12 మంత్స్కి ఒక్కొక్కటి అన్నట్లు అనుకున్నాను. బట్ అవి ఏంటంటే నేను ఫోన్లో తీసిన ఫొటోస్ అవడం వల్ల కొన్ని ఈ సైజ్కి ప్రింట్అవుట్ తీసేటప్పటికి క్వాలిటీ సరిపోవట్లేదంట. సో అందుకని వాళ్ళకి క్వాలిటీ ఏదైతే బాగా వస్తుందో అవి వరకు తీసి అరేంజ్ చేశారు. అండ్ ఇలాగా ఫోమ్ బోర్డ్ స్టార్టింగ్ దగ్గర నుంచి లైక్ మనకి ఫంక్షన్ ఎక్కడ బయట ఎంట్రన్స్ ఎక్కడ ఉంటుందో గెస్ట్లు వచ్చేది అక్కడి నుంచి స్టేజ్ వరకు లైక్ సీక్వెన్స్లో అరేంజ్ చేసి ఉంటుందన్నమాట. అండ్ అలాగే మనకి బెలూన్ ఆర్చ్ దగ్గరే స్టాల్స్ కూడా అరేంజ్ చేయించాము, 3 స్టాల్స్. ఒకటి వచ్చేటప్పటికి వెల్కమ్ డ్రింక్ అండ్ దాని తర్వాత మనకి కాటన్ క్యాండీ, ఇంకా అలాగే చాక్లెట్ ఫౌంటైన్ కూడా. ఎందుకంటే బర్త్డే పార్టీ అంటే కిడ్స్ ఎక్కువ వస్తారు కదా, సో వాళ్ళకి ఇవన్నీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. అండ్ ఇది ఓవరాల్గా లుక్. ఒక ఎల్ఈడి స్క్రీన్ కూడా అరేంజ్ చేపించున్నాము. అండ్ అంటే భోజనాల దగ్గర దాని దగ్గర ఉండే వాళ్ళకి కూడా మంచిగా నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసప్పటికి ఇది దాని బర్త్డే డెకోర్ అనమాట. డెకోర్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పేసి జోకర్ అండ్ అలాగే ఇంకొకటి టామ్ క్యారెక్టర్ అనుకుంటా, వాళ్ళని కూడా పెట్టించుకున్నాము. అండ్ స్టేజ్ డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ మేము నైట్ చేసుకుందాం అనుకున్నాము, బట్ కొన్ని రీజన్స్ వల్ల లైక్ మా ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంది, రోడ్ కన్స్ట్రక్షన్. సో దానివల్ల నైట్ అయితే జనాలకి రోడ్ అది అర్థం కాదు, డీవియేషన్స్ అని చెప్పేసి మార్నింగ్ చేసుకోవాల్సి వచ్చింది. కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించే లైక్ మార్నింగ్ అంత ఎలివేట్ అవ్వదు అని. బట్ స్టిల్ వాట్ ఎవర్ అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడైతే పిల్లలు ఆల్రెడీ ఆడటం మొదలు పెట్టేస్తారు. అండ్ ఫస్ట్ థింగ్ చెప్పా కదా, 4th డే మాకు మార్నింగ్ ఫస్ట్ పూజ, దాని తర్వాత కేక్ కటింగ్ అండ్ ఫాలోడ్ బై భోజనాలు అని చెప్పేసి. ఫస్ట్ అయితే ఇక్కడ స్టేజ్ మీద కూర్చోబెట్టేసి దేవునికి గణపతి పూజ అదంతా చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఇక్కడ లైక్ మేము మార్నింగే స్టార్ట్ చేసాము. గెస్ట్లందరికీ 12 o'clock కేక్ కటింగ్ అని చెప్పాము. పూజ వచ్చేటప్పటికి 9:30, 10 ఆ మధ్యలో స్టార్ట్ చేసేసుకున్నాము. అండ్ అప్పటికి క్లోజ్ రిలేటివ్స్ అందరూ వచ్చేసి ఉన్నారనమాట. పాప సగం సేపు నిద్రపోయింది పూజలో, సగం సేపు ఆడుకుంది, అలా చాలా అంటే చాలా రకాలు చేసేసింది. బట్ స్టిల్ అది నన్ను వదిలిపెట్టయితే ఎక్కడికి పోలేదు. అయితే నా దగ్గర లేకుంటే పవన్ దగ్గర ఉందనమాట. వన్స్ స్టేజ్ మీద మాకు పూజ అయిపోయిన తర్వాత ఇంటి ముందు లైక్ ఇంట్లో హోమం చేయాలి అని చెప్పి అన్నారనమాట. సో అందుకని చెప్పేసి ఏమంటారు వరండా అంటాం కదా, ఓపెన్ వరండా, అక్కడ హోమంకి అదంతా అరేంజ్ చేయించుకొని ఇక్కడ హోమం జరిగిపోతుంది. వన్స్ ఇది అయిపోయింది అంటే ఇక్కడ నుంచి మేము ఇంకా పాపని తీసుకొని స్టేజ్ మీదకి వెళ్ళిపోవచ్చు కేక్ కటింగ్ కోసం. హోమం కూడా ఆల్మోస్ట్ లైక్ 1/2 hour to 45 minutes పట్టిందనమాట. ఇక్కడ భయం వేసింది నాకు, ఎందుకంటే ఈషు పైకి లేచి తిరుగుతూ ఉండి నా దగ్గర కూర్చోలేదు. ఇక్కడ ఇంట్లోకి వచ్చేసామని చెప్పేసి ఎక్కడ హోమం మీదకి వెళ్ళిపోయిద్దో అని దాన్ని పట్టుకోవడమే సరిపోయింది. పక్కన ఉన్న మా ఏమంటారు ఆడపడుచు పిల్లలు వాళ్ళందరూ హోమం అదంతా అయిపోయిన తర్వాత మా మమ్మీ వాళ్ళ దగ్గర, మా అత్తమామల దగ్గర అండ్ అలాగే పంతులు గారి దగ్గర వీళ్ళందరి దగ్గర ఆశీర్వాదాలు తీసేసుకుంటున్నాం అనమాట. అండ్ వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం అలా బయటకు వచ్చేసి ఈ ట్రెడిషనల్ లైక్ డెకోర్ ఏదైతే చేయించుకున్నామో దీని దగ్గర ఫొటోస్ కొన్ని దిగేసాము అనమాట. ఈ డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. లైక్ మేము ఎగ్జాక్ట్ ఎట్లా కావాలి అన్నామో అలాగే చేశారు. ఇన్ఫ్యాక్ట్ చూడటానికి అయితే చాలా బాగుంది. అండ్ పిక్స్ కూడా అంతకంటే క్రేజీ వచ్చాయి. ఇక్కడ నుంచి మేము డ్రెస్ చేంజ్ కోసం అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయామన్నమాట. వన్స్ మేము డ్రెస్ చేంజ్ చేసుకునే టైంలో ఇక్కడ తను వచ్చేటప్పటికి లైక్ మెజిషియన్ కమ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి.
అన్నీ ఆయనే ఆర్గనైజ్ చేశారు. మొత్తం తనే యాంకరింగ్ అని అలాగా అంతా అదే వాళ్ళే చేశారు. నేనైతే ఫంక్షన్‌లో చూడలేదు యాక్చువల్లీ వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది. బట్ తర్వాత లైక్ ఫంక్షన్ సీడీ అదొచ్చాక చూశాను. పిల్లలైతే చాలా అంటే చాలా ఎంటర్‌టైన్ అయ్యారు. మేము లేము అక్కడ అనే టైంని చాలా బాగా ఎంగేజ్ చేశారు. పిల్లల్ని గానీ, వచ్చిన గెస్ట్‌లని గానీ అందరిని. మేము ఏదైతే ఒక హాఫ్ ఎన్ అవర్ అలాగా టైం తీసుకున్నామో మేము ముగ్గురం డ్రెస్ చేంజ్ చేసి రెడీ అవ్వడానికి, అదైతే ప్రాపర్‌గా అంటే ప్రాపర్‌గా వచ్చిన గెస్ట్‌లని చిన్నపిల్లల్ని అయితే ఫస్ట్ చాలా అంటే చాలా బాగా ఆడిపిచ్చారు వాళ్ళతోటి. అండ్ వాళ్ళతో యాక్టివిటీస్ చేపిచ్చారు అంతా. డాన్సులు చేపిచ్చారు. అన్ని వాట్ నాట్ ఎవ్రీథింగ్ అనమాట. లైక్ కిడ్స్ బర్త్‌డే అంటే కిడ్స్ బర్త్‌డే అన్నట్లే జరిగింది. అండ్ ఇక్కడైతే ఇది అయిపోయే టైంకి మేము వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడి నుంచి మేము ముగ్గురం రెడీ అయిపోయేసి ఫస్ట్ అయితే లైక్ కొంచెం సిమిలర్ కైండ్ ఆఫ్ డ్రెస్ ఉంది. ఇది ఒక్కటే అనమాట నాకు ఇష్యూకి. సో ఫస్ట్ ఈ డ్రెస్‌లో కేక్ కట్ చేద్దాం అనుకున్నాము. అందుకని చెప్పేసి ఈ డ్రెస్‌లోనే స్టేజ్ మీదకి వద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ డ్రెస్‌తో వచ్చేస్తున్నాం అనమాట.
అలాగా ఆ స్టేజ్ మీదకొచ్చేసామనమాట. అండ్ మేము అనుకున్నట్లయితే ఇది భయపడలేదు ఫస్ట్ అయితే. అలసిపోయింది పాపం అందుకే ఫేస్ అట్లా పెట్టుకుంది. లేకుంటే ఇంత నవ్వుతా ఉంటదో. అండ్ పైకొచ్చేసి కేక్ కట్ చేసేంత వరకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అది గూడా. అండ్ ఇక్కడైతే ఫస్ట్ కేక్ కట్ చేసేస్తున్నాము మేము. యాక్చువల్లీ ఇదంతా మేము నైట్ ఇమాజిన్ చేసుకున్నాము. నైట్ అయితే లైక్ ఆ డార్క్‌నెస్‌లో ఇంకా 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 ఎలివేట్ అయ్యుండేది. బట్ రీజన్స్ వల్ల మేము డే అయినా కానీ లైక్ అంటే ఈవెంట్ వాళ్ళు చెప్పారు మీకు స్మోక్ ఎఫెక్ట్ ఇవన్నీ నైట్ ఉన్నంత ఎఫెక్టివ్‌గా ఉండదు అని చెప్పేసి. బట్ స్టిల్ మేము ఎలా అయితే నైట్ ఇమాజిన్ చేసుకున్నామో మాకు అలాగే డే కూడా కావాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పి ఇట్లాగా ఈ స్నోతో ఎంట్రీ కానీ అలాగే స్మోక్ ఎంట్రీ కానీ ఏమంటారు ఇంకా మనకి స్టార్టింగ్‌లో లైక్ లైట్స్‌ది అది ఉంది. అదంతా కనిపియలేదు. బట్ అది అండ్ అలాగే పాపనొచ్చేటప్పటికి పీకాక్ దాని మీద తీసుకురావడం ఇదంతా అనమాట. అండ్ కేక్ కట్ చేసిన తర్వాత లైక్ వచ్చిన గెస్ట్‌లనైతే ఎవరికీ లైక్ పైనైతే కేక్ అదంతా ఏం పెట్టలేదు. జస్ట్ ఏమంటారు మా మమ్మీ, డ్యాడీ అండ్ పవన్ వాళ్ళ మమ్మీ, డ్యాడీ వచ్చేసి పైకి అలాగా దానికి పెట్టనీకి ట్రై చేశారు. స్టిల్ యాజ్ యూజువల్ తెలిసిందే కదా! తినట్లేదు. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరు వచ్చేసిన తర్వాత కొంచెం మమ్మీ, డ్యాడీ వాళ్ళతోటి, అత్తమామ వాళ్ళతోటి ఫొటోస్ దిగేసి అండ్ పావని వాళ్ళతో కూడా అనమాట. పావని అంటే పవన్ వాళ్ళ అక్క. సో వాళ్ళతోటి ఫస్ట్ ఫోటో సెషన్ ఇదంతా కానిచ్చేసుకున్నాము. ఇదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే లైక్ నాకు ఈ డ్రెస్‌లో అంత కంఫర్టబుల్‌గా ఉండలేదు. జస్ట్ కొంచెం కలర్ సిమిలర్ ఉంటది అని చెప్పేసి ఇలాగ వేసుకున్నాము. అండ్ అలాగే దీనికి కొన్ని సోలో పిక్స్ తీద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నారు. సో అలాగే అవి కూడా తీపిచ్చేసి అండ్ ఇంకా పావని వాళ్ళు వచ్చాక వాళ్ళతో కూడా ఫొటోస్ దిగేసి ఈ షో వచ్చేటప్పటికి నా దగ్గర, పవన్ దగ్గర లేకుంటే పావనితోనూ ఈ పిల్లలతోనూ ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేంత వరకు వాళ్ళే స్టేజ్ మీద ఉన్నారు. దాన్ని ఆడిపిస్తా అలాగా నేను వెళ్ళేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని వచ్చాను అనమాట. అండ్ నేను వెళ్ళేసి వచ్చాక పవన్ కూడా పాపని తీసుకెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని తీసుకొచ్చాడు. పట్లంగా జాకెట్ వేసాను అనమాట. బర్త్డే అంటే పట్లంగా జాకెట్ లేకుండా అనేది జరగదు కదా. నిన్న ఒక రకం అయితే ఈరోజు ఇంకొక కలర్ వేసుకున్నాము. అండ్ అది కూడా వచ్చాక కొంచెం సేపు పడుకుంది స్టేజ్ మీద, కొంచెం సేపు ఏడ్చింది, కొంచెం సేపు ఆడుకుంది. చాలా అంటే చాలా రకాలు చేసిందనమాట. లైక్ ఒక్కటి కాదు, మ్యాక్సిమం టైమ్ అంటే ఇంతమంది దాన్ని చూడడానికి వస్తున్నారు కాబట్టి దాన్ని మ్యాక్సిమం స్టేజ్ దగ్గరే ఉంచాలి, అందరికీ చూపించాలి అనేలాగే ఉన్నాము. అదే ట్రై చేసాము. అండ్ ఎక్కడో ఫ్యూ టైమ్స్లో కొన్ని కుదరలేదు. లైక్ డ్రెస్ చేంజ్కి వెళ్ళినప్పుడు లేకుంటే ఏమంటారు అది మరీ ఎక్కువ ఏడిస్తే కొంచెంసేపు కిందకి తీసుకెళ్ళి పైకి తీసుకురావడం అలాంటి టైంలో తప్పితే మ్యాక్సిమం టైం దాని బర్త్డే కాబట్టి దానికోసం దాన్ని చూడడానికి అందరు వస్తున్నారు కాబట్టి అంతా స్టేజ్ మీదే ఉంది అది. అండ్ ఇక్కడైతే ఫుడ్ అనమాట. ఫుడ్ ఆల్రెడీ లైక్ మేము స్టేజ్ మీద ఉన్నప్పుడు ప్యారల్గా అక్కడే ఫుడ్ అంతా కూడా పెట్టేస్తూ ఉన్నారంట, నాన్ వెజ్ భోజనము. సో అందుకనే థర్డ్ కాకుండా ఫోర్త్ సండే రోజు చేసుకున్నాం అనమాట. చాలా రీజన్స్ ఉన్నాయి ఫోర్త్ చేసుకోవడానికి, ఒకటని కాదు. అండ్ ఈ షో బర్త్డే అయితే ఇలాగ చాలా అంటే చాలా బాగా జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.